మీరు రాకండి. ఎవరి అయితే ఇదంతా నేను చేస్తున్నాను, తమాషాలు ఎందుకు చేస్తున్నావు? నిన్ను ఇంతవరకు ఎంతమంది తీసుకున్నాను? తగ్గిపోతా ప్రార్థన చేస్తాయి. ప్రార్థనలు చేస్తే తగ్గిపోతాయంటే అందరికి వస్తాం. ఇంకా మా తమ్ముడు వచ్చిపోయి చెప్పి మరి పాప ఏడుస్తుందంటే తీసుకుపోయి మీరు మతం చేస్తారా? మరి ఎందుకు తోలుకపోతున్నావు పాపని? ఎవరు నువ్వు అసలు? ఇంతకు ఎవరు నువ్వు? పిల్లడు సెంటు పెట్టాలంటే కాదు. పవన్ వాళ్ళ క్లాస్ ఉందండి, భయపడుకుని ప్రాబ్లం ఉందని చెప్తున్నాను. ఆగమ్మా, ఆగనా? మేము చేసేది ఏమి చేయలేదు. సైలెంట్ గా ఉండమ్మా నువ్వు. వాళ్ళు కూడా కిరాయి తీసుకురు మా ఇంటికానే. ఆడ ఒక్కసారి పాతమ్మ ఇంటి పైన తీసుకురు ఇంకా ప్రార్థన చేసి ఇంటికి పోతుంది అంతే. మన ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఆరోగ్యం మంచిగా ఉండాలనే ప్రార్థన చేస్తాం. అందరం చేసేది దేవునికే కదా బాబు. మా ఇంట్లో దేవుళ్ళు లేరా? సైలెంట్ గా ఉన్నామన్నప్పుడు సైలెంట్ గా అరవకమ్మా నువ్వు. సైలెంట్ గా ఉండు. అందరికి ఉన్నారు దేవుళ్ళు. ప్రార్థన చేసి వద్దాము, న్యాయమైతే అన్నది ఇదే ఫస్ట్ టైం. చెప్పింది మా డాడీ కూడా అడిగిండు. చిన్న విషయం అది, తమాషాలు చేస్తున్నా చిన్న విషయం అని చెప్పి మత మార్పు చేయడం చిన్న విషయమా? మా గల్లీలో మీరు ఎందుకు ప్రచారం చేస్తారు? రండి, మీరు బోటు పెట్టుకుంటారు. రండి, దేవుళ్ళకి పెట్టు. తీసుకునే దేవుని కాడ ఏమైనా ప్రసాదం ఉంటుంది అండి? దేవుని కాడ ప్రసాదం తీసుకురాపోను. నేను చెప్తున్నా, ఏమైనా దేవుని ప్రసాదం ఉంటే తీసుకురా. చేసే తప్పు కదా. నువ్వు నీకు నచ్చింది నువ్వు మొక్కు, నువ్వు నాశనం అయ్యేది, నువ్వు నాశనంగా మరి ఎందుకు ఏమని చెప్తున్నారమ్మా? ఏమని చెప్తున్నారమ్మా? నీకు భయపడక ఏమని చెప్పిర్రు వీళ్ళు? ఏమని ప్రార్థన ఏమని చెప్తే ఎందుకు గురించి చెప్పి హాస్పిటల్ పోయి ప్రేయర్ చేయి. అందరు పేషెంట్లు అందరినీ మంచి బాగు చేయి. హాస్పిటల్ ఎందుకు మరి? హాస్పిటల్ ఎందుకు? పాపులను క్షమిస్తాడు, ఇస్తాడు. మరి బాగా చేయించు. ఇంట్లో ప్రేయర్ చేసి తగ్గకపోతే నేను కట్టేసి కొట్టమని చెప్పండి వాళ్ళని. అడిగినా కదా శివవాళ్ళ తమ్ముడు అని, వాళ్ళ మామ దగ్గర కూడా విన్నా ఉంటారు. ఏం పేరేందుకమ్మా? నీకు సంబంధం ఏముంది? హాస్పిటల్ ఎందుకు? ఎవరు హాస్పిటల్ ఉన్నారు కదా పేషెంట్లు అందరిని డాక్టర్ని బయటకు పంపించు. మంచి చెప్పి డాక్టర్లను బయటికి పంపించు. నువ్వు చేయి. దేవుడు సక్కా చేస్తానంటే కోమాల పోయిందని నువ్వు ప్రార్థన నుంచి బయటకు వచ్చినావు కదా అందరు. ఇంకా మరి ఎవరు కోమాల? నువ్వు పోయినా కోమాలో పోయినా ఎందుకు మోసం చేస్తావు? కోమాల పోతే డాక్టర్లు ఎందుకు పీకనికి రాడా? ఎందుకు రమ్మా? హాస్పిటల్ మొత్తం పంపి. ఎవరు దేవుడు అవడాల కృప? నీ దేవుడని మా దేవుడు ఉన్నాడు. నీ మతం మా నాన్న బొంగులో మీకు దేవుడు, మాకు కాదు. మా దేవుడు మాకున్నాడు, మా మతం మాకు ఉంది.